తెలంగాణలో పాత డైలాగ్లే రిపీట్ అవుతున్నాయి. బీజేపీలకు జంపు కొట్టే మొట్టమొదటి నాయకుడు రేవంత్ రెడ్డి గారే. అర్థం అదే కానీ వే ఆఫ్ డైలాగ్ మారింది. ఎస్, ఒకరు ప్రభుత్వం కోలుతుంది అంటారు, మరొకరు ఎమ్మెల్యేలతో బీజేపీలోకి జంప్ అంటారు, ఇంకొకరు కాంగ్రెస్లో 5 షిండేలున్నారంటారు. ఇవన్నీ కూడా రేవంత్ సర్కార్ని ఉద్దేశించి కొద్ది రోజులుగా బీఆర్ఎస్ బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు. పార్లమెంట్ ఎన్నికల ముందు ఇలాంటి కామెంట్స్ చేయడం వెనుక ప్రతిపక్షాల ఉద్దేశమేంటి? ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకుని 5 నెలలు కూడా కాలేదు, కూల్తుందని మాట్లాడడం వెనుక ఆంతర్యమేంటి? అసలు ప్రభుత్వం ఎందుకు కూలిపోవాలి అని ప్రశ్నిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 4 నెలల్లోనే ఇచ్చిన హామీల్ని అమలు చేస్తున్నందుకు కూలిపోవాలా అని ప్రతిపక్షాలకి ప్రశ్నలు సంధిస్తున్నారు. ఎందుకు ఓడగొట్టాలి కాంగ్రెస్ ను? ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేసినాక కూడగొట్టాలనా? పేదోళ్లకు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయలు ఏ దవాఖానకు పోయినా, అపోలకు పోయినా, యశోదకు పోయినా, కామినేనికి పోయినా బాజాబ్తా నడుచుకుంటా 10 లక్షల రూపాయలు వైద్యం అందించినందుకు ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలనా? ఇవాళ ఆడబిడ్డలకు 500 రూపాయలకే ఉచితంగా సిలిండర్ ఇస్తున్నందుకు ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలనా? ప్రతి పేదవాడికి 200 యూనిట్లు ఇంటికి ఉచితంగా కరెంట్ ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలనా? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి విమర్శలు సంధిస్తున్నారు. సీఎంకి సవాళ్లు చేస్తూ పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి 25 మంది ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలోకి జంప్ అవడం ఖాయమని చెప్పడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఒకవేళ వెళితే బీజేపీకి ఇప్పుడున్న సంఖ్యాబలం 8. ఇలా 33 మందితో బీజేపీ ప్రభుత్వాన్ని ఎలా ఫామ్ చేస్తుంది అనేది పొలిటికల్ ఎక్స్పర్ట్స్ ప్రశ్నలు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఒక 25-30 మంది ఎమ్మెల్యేలను తీసుకొని కాంగ్రెస్ వాళ్ళను బీజేపీలకు జంపు కొట్టే మొట్టమొదటి నాయకుడు రేవంత్ రెడ్డి గారే కాబోతున్నారు. ఇది రాసి పెట్టుకోండి. ఇవాళ నేను చెప్తే మీకు కొద్దిగా ఎక్కువ చెప్తుండేమో అనిపిస్తుంది. ఒక ముఖ్యమంత్రి పార్టీ మారుతాడా అనిపిస్తుంది. కానీ చూడు ఏమైతుందో దేశంలో. 8 ప్రభుత్వాలు గులగొట్టిండు నరేంద్ర మోడీ. గత 10 ఏళ్లలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు కర్ణాటకలో, మధ్యప్రదేశ్లో ఒక దగ్గర కాదు, ఎవ్వని బతకనిస్తలేడు. అయితే నువ్వు నా జేబులు ఉండాలి, లేదంటే జైలు ఉండాలి. ఇది నరేంద్ర మోడీ సిద్ధాంతం. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి మొదటి నుంచి రేవంత్ సర్కార్ కూల్తుంది అంటూ నిత్యం వార్తల్లో ఉంటున్నారు. తాజాగా ఆయన మీడియా చిట్చాట్లోనూ ఇంచుమించు అలాంటి కామెంట్సే చేశారు. కాంగ్రెస్లో 5 షిండేలున్నారని, అంతర్గత కుమ్ములాటలే వారి ప్రభుత్వాన్ని పడగొడుతుందని చెప్తున్నారు. హైదరాబాద్ కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు బీజేపీ నేతల విమర్శల డోస్ పెంచేందుకు బలం చేకూరుస్తున్నాయి. అసదుద్దీన్ని గెలిపించాలని పార్టీ ఆదేశించిందన్న ఆయన కామెంట్స్ కొంతమేర పార్టీని ఇరకాటంలో పడేశాయని చెప్పొచ్చు. ఏది ఏమైనా సీఎం రేవంత్ ఇమేజ్ను చెరిపేసేందుకే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటై ఇలాంటి కుట్రలు చేస్తున్నాయని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.